ఏ అధ్యాయాన్ని కర్మయోగం అని పిలుస్తారు? అధ్యాయం 2, అధ్యాయం 3, అధ్యాయం 6. జవాబు: అధ్యాయం 3. ఏ యోగం ఫలితాపేక్షలేని నిస్వార్థ కర్మను బోధిస్తుంది? భక్తియోగం, జ్ఞానయోగం, కర్మయోగం. జవాబు: కర్మయోగం. విశ్వరూప దర్శనం ఏ అధ్యాయంలో ఉంది? అధ్యాయం 9, అధ్యాయం 11, అధ్యాయం 15. అధ్యాయం 11. కృష్ణుడు త్రిగుణాల గురించి ఏ అధ్యాయంలో వివరించాడు? అధ్యాయం 14, అధ్యాయం 12, అధ్యాయం 16. జవాబు: అధ్యాయం 14. కృష్ణుడు పరమధర్మంగా దేనిని ప్రకటించాడు? త్యాగం, జ్ఞానం, ఆయనకు శరణాగతి. జవాబు: ఆయనకు శరణాగతి.